కర్నూలును స్వచ్ఛంగా ఉంచేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలో అశుభ్రంగా ఉన్న పబ్లిక్, ప్రైవేటు ప్రాంతాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని కమిషనర్ ప్రారంభించారు. 30 జేసీబీల సహాయంతో శుభ్రం చేయిస్తున్నట్లు కమిషనర్ విశ్వనాథ తెలిపారు. మొత్తం 30 జేసీబీలతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పబ్లిక్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ మేరకు ముఖ్యంగా ఈ ఖాళీ స్థలాలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాములు, పందులు, కుక్కలు, దుర్గంధం, ఓపెన్ లిటరింగ్ ఇలాంటి వాటి మంది పడుతున్నాము. మేము ఎంత చెప్పినా కూడా మా చుట్టుపక్కల వాళ్ళు వినకుండా ఖాళీ స్థలాలు కనబడితే వేస్తున్నారని చెప్పడంతో ప్రజలందరినీ చైతన్యపరిచే కార్యక్రమం చేసిన తర్వాత, అనేక సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత, వైడ్ పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత స్పందించని పరిస్థితుల్లో మాత్రమే మనం ఈ స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. ఇంకొంతమంది ముందుకు వస్తున్నారు. ఎంతకు స్పందించని వీరి విషయంలోనే మేము క్లీన్ చేయించి ఆ ఖర్చును వారి నుంచి రాబట్టడం జరుగుతుంది. మా అపార్ట్మెంట్ ఎదురుగా ఇక్కడ ఉన్న ఖాళీ స్థలం వచ్చేసి మసీదు వాళ్ళదన్నారు. కాబట్టి మాకు వాళ్ళు చాలా గలీజుగా ఇక్కడ మాకు దోమలు ప్లస్ ఇక్కడ ఉన్నంత ప్రాంతాలు ఉన్న వాళ్ళ జనాలంతా అక్కడ వచ్చి చెత్త వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము మున్సిపల్ కమిషనర్కి కంప్లైంట్ చేశాము. సార్ దానికి స్పందించి మాకు ఇక్కడ వచ్చి ఈ ప్రాంతాన్ని క్లీన్ చేయడం జరుగుతూ ఉంది.